చదువుదాం చూడండి. తీతుకు రాసిన పత్రిక. రాసుకునేవారు ఎవరైనా ఉంటే రాసుకోండి. తీతుకు రాసిన పత్రికని మనం ధ్యానం చేద్దాం. ఇది ఈ రోజుతోనే అయిపోదు, కొన్ని వారాలు ఉంటుంది కనుక రాసుకోవాలనిపించిన ప్రతి ఒక్కరు రాసుకోండి, మరలా చదువుకోవడానికి బాగుంటుంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఇప్పుడు జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. పౌలు గారు తీతుకి ఒక పత్రిక రాస్తున్నారు. ఎవరికి? పౌలు గారు తీతు అనే ఒక భక్తునికి ఒక లెటర్ రాస్తున్నారు, ఒక పత్రిక రాస్తున్నారు. ఈ పత్రిక రాసే సమయానికి తీతు గారు ఎక్కడ ఉన్నారంటే క్రేతు అనే ఒక గ్రామంలో, ఒక పట్టణంలో ఉన్నారు. పట్టణం అది క్రేతు అనే ఒక పట్టణంలో ఉన్నారు. పట్టణం పేరేంటి? క్రేతు అనే పట్టణంలో ఎవరున్నారు? తీతు గారు ఉన్నారు. ఇప్పుడు ఆ తీతు గారికి లెటర్ ఎవరు రాస్తున్నారు అంటే ఉత్తరం ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. అర్థమైందా? పౌలు గారు తీతు గారికి పత్రిక రాస్తున్నారు. ఆ పత్రిక రాసే సమయానికి తీతు గారు ఎక్కడ ఉన్నారు? క్రేతు అనే ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ క్రేతు అనే ప్రాంతానికి పౌలు గారు తీతు గారిని పంపించారు. సౌండ్ కొంచెం తగ్గించి జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. పౌలు గారు తీతు గారిని ఇంకా కొంచెం తగ్గించి రీసౌండ్ వచ్చేది సరిపోతుంది, వదిలే. ఈసారి జాగ్రత్తగా వినండి. పౌలు గారు తీతు గారిని క్రేతు అనే ప్రాంతానికి పంపించారు. క్రేతు అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని సరిచేయమని నా వైపు చూస్తూ వినండి. ఆ సంఘాన్ని సరిచేయమని తీతు గారిని ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది. ఎవరు పంపించారు? పౌలు గారు పంపించారు. ఎవరిని పంపించారు? ఏ ప్రాంతానికి పంపించారు? అది. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళింది ఎందుకంటే అక్కడ చెప్తున్నారు చూడండి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము 5వ వచనం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. తీతు, నిన్ను క్రేతుకి ఎందుకు పంపిస్తున్నానంటే, క్రేతు అనే ప్రాంతానికి ఎందుకు పంపిస్తున్నానంటే అక్కడ సంఘంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు నువ్వేం చేయాలి? దిద్దాలి. ఆ లోపాలని దిద్దు, ఆ లోపాలని సరిచే. అలాగే నువ్వు అక్కడే ఉండిపోవడానికి వీలు ఉండదు కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ సంఘంలో కొంతమంది పెద్దల్ని నియమించు. ఏం చేయి? కొంతమంది పెద్దలను నియమించు. నా వైపు చూస్తూ వినాలి, మీరు అటు ఇటు చూస్తే కుదరదు, నా వైపే చూస్తూ వినాలి. ఆ సంఘంలో కొంతమంది పెద్దల్ని నియమించు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే 2 పనులు చెప్తున్నాడు ఆయనకి. మొదటి పని ఏంటి? లోపాలని సరిదిద్దాలి. రెండవది పెద్దలను నియమించాలి. ఏ ప్రాంతంలో? క్రేతు అనే ప్రాంతంలో. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒక సంఘం ఎలా ఉండాలి, ఒక సంఘ క్రమం ఎలా ఉండాలి అనేది ఈ ముందున్న తిమోతి పత్రిక అలాగే తీతు పత్రిక చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అసలు సంఘం ఎలా నడవాలి, సంఘంలో ఎలాంటి పద్ధతులు ఉండాలి అనేది ఈ పత్రిక మనకు అర్థమైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన సంఘంలోకి ఎందుకు పంపించారంటే, ఆ క్రేతులో ఉన్న సంఘానికి ఎందుకు పంపించారంటే తీతు గారిని ఎందుకు పంపించారు? మొట్టమొదటిగా లోపాలను దిద్దడానికి, రెండోది పెద్దలను నియమించడానికి. ఎప్పుడు అక్కడే ఉండిపోవడానికి కుదరదు కనుక ఏం చేశారు? పెద్దలను నియమించి అక్కడి నుంచి వచ్చే అని చెప్పారు. ఇప్పుడు అక్కడ లోపాలను దిద్దడానికి అక్కడ పంపించారు. ఇప్పుడు ఆ సంఘంలో ఏ లోపాలు ఉన్నాయి, ఆ ప్రాంతం ఎలాగుంది, ఆ సంఘంలో ఏ లోపాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ సంఘాన్ని ఎలా సరిదిద్దాలి అనే విషయాలు మనం నేర్చుకుందాం. మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే కుదరదు, ఒక చోట కూర్చుని వినండి. ఈసారి చూద్దాం. 1వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారై ఉన్నారు. ఇప్పుడు ఆ క్రేతు అనే ప్రాంతంలో ప్రజలు
సంఘస్థులు ఎలా ఉన్నారంటే వదరబోతులట. ఎలా ఉన్నారు? వదరబోతులట. ఇంకెలా ఉన్నారంటే అవిధేయులట, ఇంకా మోసపుచ్చువారు, మోసాలు చేస్తారట, ఇంకా వదరబోతులట, ఎవరి మాట వినరట, అవిధేయులట, దేవుడు చెప్పిన మాటకి అవిధేయత చూపిస్తారు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎలా ఉన్నారో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో తెలిస్తే వాళ్ళని ఎలా సరి చేయాలో ఆయనకు అర్థమవుతుంది. ఆయన ఎలాగున్నాడో మనకు అర్థమైంది అనుకోండి, ఆయన ఎలా సరిదిద్దారో కూడా మనకు అర్థమవుతుంది. మొదటిగా తీతు గారు ఎలా ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటి? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారు అని అది అర్థం చేసుకోవాలి. దయచేసి మాట్లాడకండి, వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడకండి, వినండి. అటు ఇటు తిరగకండి, ఒక చోట కూర్చోండి, శ్రద్ధ కలిగి ఉందాం. ఆ ప్రాంతంలో ప్రజలు ఎలాగున్నారంటే వాళ్ళు అవిధేయులు. ఎవరట? ఎంత చెప్పినా పట్టించుకోరట. అవిధేయులు అంటే ఏంటంటే ఎంత చెప్పినా బుర్రకి ఎక్కదట. అది ఎన్నిసార్లు చెప్పినా, ఎలా ఉండమని చెప్పినా బుర్రకి ఎక్కదట. వాళ్ళని ఏమంటారు? అవిధేయులు అంటారు. ఇంకా వదరబోతులు అంటే ఎంత చెప్పినా మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం మేము అని వాళ్ళలో ఉన్న గర్వాన్ని చూపిస్తారట. వాళ్ళని ఏమంటారు? వదరబోతులు అంటారు ఆ ప్రాంతం నుండి ప్రజలు. ఇంకా ఏంటట? మోసపుచ్చువారట. మోసం చేసే వాళ్ళంటే మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగా, ఇలా మోసపుచ్చేవారు ఉంటారట. వాళ్ళు వదరబోతులు, ఇంకా అవిధేయులు, మోసపుచ్చువారు. వాళ్ళ లక్షణాలు చూడండి. ఆ ప్రాంతంలో ప్రజలు ఎలాగున్నారో ఇంకా చూద్దాం. చూడండి ఆ ప్రాంతంలో ప్రజలు ఎలాగున్నారో ఆ ప్రాంతంలో ఉండే ఒక ప్రవక్త చెప్తాడు. చూద్దాం. చూడండి 12వ వచనం చదువుతాం, 11వ వచనం తర్వాత చదువుతాం, 12వ వచనం చదువుతాం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనే, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటున్నారు, ఆ ప్రాంతంలో ఉండే ఆ సంఘంలో ఉండే విశ్వాసులు ఎలా ఉంటున్నారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. పౌలు గారు పత్రిక రాస్తూ, ఇది నేను చెప్పడం కాదు, ఆ ప్రాంతంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఏ ప్రవక్త? బైబిల్ దేవుని ప్రవక్త కాదైనా, బయట ఉన్న విగ్రహ సంబంధమైన ఆచారాలకు కలిగిన ఒక ప్రవక్త. ఆ ప్రవక్త అంటున్నాడట, ఏమంటున్నాడంటే క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులట. ఏంటి? అబద్ధికులట. ఎంత మాత్రం వాళ్ళలో నిజం ఉండదట. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారట. ఎవరు? క్రేతీయులు. ఆ ప్రాంతంలో ఉండేవారు అబద్ధాలు మాట్లాడతారట. తర్వాత దుష్ట మృగములు. ఎవరట? దుష్ట మృగములు. ఇప్పుడు మృగాలని ఎవరిని అంటారు? అడవిలో ఉంటాయి మృగాలు, అంతేనా? మృగాలు అడవిలో ఉంటాయి. మృగాలకు ఉండే లక్షణం ఏంటి? మృగాలకు ఉండే లక్షణం ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళ మీద పడి చంపేస్తే, నాశనం చేసేస్తే, దానికి ఏమీ తెలియదు. ఒక వరస వాయ అంటూ ఏది తెలియదు, ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. దానికి నచ్చినట్టు తింటాయి, నచ్చినట్టు తిరుగుతాయి, ఎక్కడ కావాలితే అక్కడికి వెళ్తాయి. ఇప్పుడు క్రేతులు ఉన్న ప్రజలు ఎలా ఉన్నారట? దుష్ట మృగాల్లా ఉన్నారట. ఇప్పుడు దుష్ట మృగం అంటే సింహం కావచ్చు, తోడేలు కావచ్చు, ఒక సామాన్యమైన జంతువుని ఎలా మీద పడి తినేస్తుందో వీళ్ళు కూడా ఏం చేస్తారట? ఎదుటి వారిని మోసం చేసేస్తూ, ఎదుటి వారిని నాశనం చేసేటని చూస్తారట ఈ క్రేతువులు ఉండే ప్రజలు, అబద్ధికులు. అలాగే దుష్ట మృగములు. తర్వాత చూడండి సోమరులకు తిండిపోతులట. ఏంటి? ఈ క్రేతువులు ఉండే ప్రాంతంలో ఉండేవాళ్ళు, క్రేతు ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారంటే సోమరులకు తిండిపోతులు. ఏంటి? సోమరులకు తిండిపోతులు. తింటారట శుభ్రంగా, తినేసి ఏం చేస్తారంటే శుభ్రంగా పడుకుంటారట. సోమరులట. ఏ పని చేయరంటే ఏ పని చేయరట. ఈ క్రేతు ప్రాంతంలో ఉండే వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. వాళ్ళ అబద్ధికులు, ఇంకా దుష్ట మృగములు, వదరబోతులు, అవిధేయులు, మోసపుచ్చేవారు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి వాళ్ళకి. ఇంకా సోమరులకు తిండిపోతులు. ఏ పని చేయరట, శుభ్రంగా తినేసి పడుకుంటారట. సోమరిపోతులు, తిండిపోతులట. దేవుడు తిండిపోతుల కోసం లేకపోతే సోమరుల కోసం ఏ పని చేయకుండా తినేసి పడుకుని ఉండే వాళ్ళ కోసం ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం. చూడండి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం. త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వచనం. 24:33. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు,
పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన మీకు దరిద్రత పరిగెట్టుకుని వచ్చేస్తుందండి. దరిద్రత అంటే పేదరికం, లేనితనం, ఇంట్లో కనీసం కూరగాయలు కొనుక్కోవడానికి లేకపోతే ఇంట్లో సరే తిండి తినడానికి కూడా లేని దరిద్రత వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ చెప్తున్నారు ఇంకా కాసేపు పడుకుంటాం, ఇంకా కొంచెం నిద్రపోతాం అంటే ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం కాసేపు ఉంటే పడుకుని లెగిద్దాంలే కంగారు ఏముంది అని అనుకుని చేతులు ముడుచుకుని పడుకోవడం అంటే చూడండి, ఇలా ముడిచి పెట్టుకుని పడుకుంటారా అలా అనమాట. ఇలా తిండిపోతనానికి, ఈ సోమరితనానికి, ఏ పని చేయకుండా నిద్రకి ఎక్కువ సమయం ఇచ్చేవారికి ఎలాంటి శిక్ష ఉంటుందంటే వాళ్ళకి ఏమొస్తుందట, దరిద్రత పరిగెట్టుకుని వచ్చేస్తుందట. ఏ పని చేయరట, సోమరిపోతులట. క్రేతు ప్రాంతంలో ఉండేవారు ఏంటంటే సోమరిపోతులు, ఏ పని చేయరు. వీళ్ళు ఏం చేస్తారంటే అది తింటారట పడుకుంటారట. ఇలా పడుకుంటే ఏం జరుగుతుందని సామెతల గ్రంథంలో చెప్తున్నారంటే దరిద్రత పరిగెట్టుకుని వచ్చేస్తుంది. ఏంటి, నడిచి కాదు, పరిగెట్టుకుని మన మీదకి వచ్చేస్తుందట. లేనిపోని సమస్యలన్నీ మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మనుషులకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే పని చేయకుండా ఏం చేయకూడదట, భోజనం చేయకూడదు కాక చేయకూడదు, ఏదో ఒక పని చేయాలి. మనిషి అన్నవాడు ఖచ్చితంగా ఏదో ఒక పని చెయ్యాలి, అంతే. పని చేస్తేనే భోజనం చేయాలి, కానీ ఈ క్రేతువులు ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ క్రేతు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పని చేస్తలేదట, సోమరిపోతుల్లా తినేసి పడుకుంటున్నారట. ఇంకేం చేస్తున్నారంటే ఎదుటి వారిని నాశనం చేయాలని చూస్తున్నారట, అబద్ధాలు ఆడుతున్నారట, మోసాలు చేస్తున్నారట, దేవుడి మాటను పట్టించుకోవట్లేదట, అవిధేయులుగా మారిపోయారట. ఇంకా చూద్దాం, చూడండి తీతుకు రాసిన పత్రిక ఇంకా మరికొన్ని విషయాలు చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 2 కాదు 1. వారిలో ఒకడు, చదవండి మళ్ళీ చదువు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోయినట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గర్దించుము. ఈ క్రేతులో ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఆ క్రేతు ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు అవిధేయులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, సోమరిపోతులుగా ఉన్నారు. ఇంకా ఏంటంటే వీళ్ళు సత్యం చెప్తుంటే వినట్లేదట, వాక్యంలో ఉన్నది చెప్తుంటే వినట్లేదట. వీళ్ళకి ఏమి ఎక్కుతున్నాయట, కల్పనా కథలు ఎక్కుతున్నాయట. ఏమెక్కుతున్నాయి, కల్పనా కథలు. అలా ఒక స్టోరీ చెప్పుకొని, ఒక కథ చెప్పి అలాగా ఇలాగని అక్కర్లేని స్టోరీలు, న్యూస్లు అవన్నీ చెప్పుకుంటూ వస్తే బాగా నచ్చుతాయట. ఉన్నట్టుగా వాక్యం చెప్తే వాళ్ళకి అస్సలు నచ్చదట. చూడండి, ఆ రోజు ఆ సంఘంలో ఉన్న లక్షణాలు ఈ రోజు ఈ సమాజంలో కూడా కనబడతాయి. ఖచ్చితంగా ఆ రోజు ఆ సంఘం ఎలా ఉందో ఈ సమాజం కూడా, ఈ రోజు సంఘాలు కూడా అలాగే కనిపిస్తాయి. ఈ రోజు సంఘాల్లో మోసాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజు సంఘాల్లో సత్యవాక్యం చెప్తుంటే ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం అవ్వదు, వినరు. ఏం నచ్చితే వాళ్ళకి కథలు కావాలి, వాళ్ళకి స్టోరీలు కావాలి. వీళ్ళకి కూడా అదేనట, ఉన్నట్టుగా చెప్తుంటే ఎక్కట్లేదట, వాళ్ళకి కల్పనా కథలు ఎక్కుతున్నాయట. ఇంకా కొన్ని మాటలు చూద్దాం, చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు. 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఈ మాట ఎంతమందికి అర్థమైందో లేదో తెలియదు కానీ మైక్ సరిగ్గా రావట్లేదు. ఈ మాట ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి ఈ మాట వైపు దృష్టి పెడదాం. వీళ్ళట
మాకు దేవుడు తెలుసు అని అనుకుంటారట. ఏంటి? దేవుడి కోసం మాకు అన్నీ తెలుసు, మేము ఎప్పటి నుంచి నమ్ముకున్నామంటే చాలా సంవత్సరాల నుంచి నమ్మేసుకున్నాం, మేము చాలా సీనియర్లు అని అనుకుంటారట వీళ్ళు. కానీ వీళ్ళు అనుకునేది ఏంటంటే దేవుడు మాకు తెలుసు అని అనుకుంటారట. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి అందరూ అర్థం చేసుకుంటారట ఇలా కనీసం దేవుడి కోసం కొంత కూడా తెలియదని. ఇప్పుడు ఈ మాట మనం అప్లై చేసుకుందాం. చూడండి ఒకసారి ఆ మాట మరలా చదువుదాం, శ్రద్ధగా మాట వైపు దృష్టి పెడుతూ వినండి. ఒకసారి మరలా చదవమాట. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వాళ్ళు చేసే క్రియల వల్ల వీళ్ళకి అసలు దేవుడే తెలియదండి అన్నట్టున్నారట. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఈ ప్రాంతంలో మనం క్రైస్తవులమని మందిరానికి వెళ్తామని, చర్చికి వెళ్తామని అందరికీ తెలుసు. మనం ఈ ప్రాంతం దాటి మనం తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు లేదంటే ఒక రోజంతా ఉంటే వాళ్ళు మనల్ని ఎలా గుర్తిస్తున్నారు? అర్థమవుతుందా? వాళ్ళు మనల్ని ఎలా గుర్తిస్తున్నారు? ఇప్పుడు మనం చెప్పకూడదు వాళ్ళ దగ్గర మనం క్రిస్టియన్స్, మేము దేవుని నమ్ముకున్నాం అని కానీ, దేవుని స్తోత్రం అని కానీ, లేకపోతే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కదా, ఏదైనా లేపేటప్పుడు ప్రభు అంట మాట్లాడుతుంటాం కదా, ఇలాంటి మాటలు ఏవి మాట్లాడకుండా దేవుని కోసం అసలు దేవుడి మాట ఎత్తకుండా మనం ఒక ప్రాంతంలో ఉన్నాం అనుకోండి, ఒక గంట సేపు లేకపోతే ఒక రోజంతా, వాళ్ళు మనల్ని ఎలా గుర్తించగలుగుతున్నారు? మనం చేసే క్రియలను బట్టి, మన మాట తీరుని బట్టి మనల్ని వాళ్ళు ఎలా గుర్తించగలుగుతున్నారు అని మనం ఒక్కసారి గ్రహించగలిగితే, ఆ క్రియలను బట్టి మనం చేసే పనులను బట్టి మీరు క్రైస్తవులా అని వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, అప్పుడు దేవుడు మనకు తెలిసినట్టు. అర్థమైంది ఈ మాట? ఇప్పుడు మనం వేరే ప్రాంతానికి వెళ్ళాం, మనం తెలియని వారి దగ్గరికి వెళ్ళాం, మనం అక్కడ దేవుడు మాట ఎత్తి లేకపోతే పాట పాడి ఇలా కాదు, మనం చేసే కొన్ని పనులను బట్టి, మన క్రియలను బట్టి, మన పద్ధతులను బట్టి, మన మాట తీరుని బట్టి వాళ్ళు వచ్చి అడిగేయాలి, మీరు క్రైస్తవులా, మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారా, ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నారంటే మీరు ఖచ్చితంగా చర్చికి వెళ్ళే ఉంటారు అని అనాలట. కానీ ఈ ప్రాంతంలో ఉన్న వారి లక్షణాలు ఎలా ఉన్నాయంటే, పైకి మాత్రం మాకు దేవుడు తెలిసి అంటారట, వీళ్ళు చేసే పనులన్నీ లోక సంబంధమైన పనులేనట. వాళ్ళ పనులు చూస్తే బయట వాళ్ళు అంటారట, వీళ్ళు ముఖం పెట్టుకుని ఎప్పుడు చర్చికి వెళ్ళి ఉండరు అని అంటారట. బయట వాళ్ళు ఏమంటారు? వీళ్ళు ముఖం పెట్టుకుని ఎప్పుడు చర్చికి వెళ్ళి ఉండరు, అందుకింత దరిద్రంగా ఉన్నారు అనుకుంటారట. చర్చిలో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారట, బయట ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉంటారట. పేరుకి మాత్రం ఏం చెప్తారట? మాకు దేవుడు తెలిసి అంటారట. దేవుడు తెలియటం అంటే మందిరానికి రావడం కాదు, దేవుడు తెలియటం అంటే బైబిల్ అట్టుకుని తిరగడం కాదు, దేవుడు తెలియటం అంటే ఆయన మాటల్ని మన మనసులో పెట్టుకుని వాటిని పాటిస్తూ అవి క్రియల్లో చూపించటం, ఆ మాటల్ని క్రియల్లో చూపించడం దేవుడు అంటే తెలియటం. ఇప్పుడు నాకు దేవుడు అంటే తెలుసు, నేను దేవుని నమ్ముకున్నాను, నాకు ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్నాను, ఎప్పటి నుంచో సంఘానికి వెళ్తున్నాను అని నువ్వు చెప్పాలంటే అది నీ మాటల ద్వారా కాదు, దేంట్లో కనిపించాలి? నీ క్రియల్లో కనిపించాలి. నువ్వు చేసే పనిని బట్టే చెప్పేయాలి ఎదుటి వాళ్ళు. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? మనం చేసే పనుల్ని బట్టి మీరు క్రైస్తవులా అని అడగాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఎవరన్నా మిమ్మల్ని ఇప్పుడు దాకా అలాగే అడిగారా? అడగకపోతే ఇప్పటి నుంచైనా మన ప్రవర్తన ఏం చేయాలి? సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, నోటి నుంచి ఒక తప్పుడు మాట కూడా రావట్లేదు, మీరు మందిరానికి వెళ్తారా అని అడగాలి. ఇంత చక్కగా ఓవర్గా రెడీ అవ్వకుండా సింపుల్గా రెడీ అవుతున్నారు, చక్కగా ఉంటున్నారు, మంచి డ్రెస్సింగ్ ఉంటుంది మీకు, మీరు మందిరానికి వెళ్తారా అని అడగాలి. అర్థమవుతుందా? మీరు అసలు టీవీ చూడనంటున్నారు, సినిమాలు చూడనంటున్నారు, సీరియల్ చూడనంటున్నారు, ఓ సినిమాకి రమ్మంటే రానంటున్నారు, అక్కడికి రానంటే రానంటున్నారు, మీరు మందిరానికి వెళ్తారా అని అడగాలి. అర్థమవుతుందా? మన క్రియల్ని బట్టి వాళ్ళకి అర్థమైపోవాలి ఏమని, వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు అని. అర్థమవుతుందా? కానీ మన క్రియలు బట్టి ఎవ్వరూ దేవుని తెలుసుకునే వారిగా లేరుగాక లేరు. మన క్రియలు బాగుంటే మనకు దేవుడు తెలిసినట్టు, మన క్రియలు బాగోలేకపోతే మనం ఎంత మాత్రం దేవుని ఎరిగిన వారం కాదుగాక కాదు. ఇప్పుడు ఈ క్రేతు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, పైకి మాకు దేవుడు తెలుసు అంటున్నారట. మేము ఎప్పటి నుంచి నమ్ముకుంటున్నాం అంటే 30 సంవత్సరాల నుంచి నమ్మేసుకుంటున్నాం. చాలా మంది చెప్తారు చూసారా, మేము 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం, మేము లేకపోతే 10 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, ఇలా చెప్తుంటారు. కానీ వాళ్ళ ప్రవర్తనలో మాత్రం అది కనిపించదు. నేను చాలా మందిని గమనించానండి,
చర్చిలో గంభీరంగా ప్రార్థన చేసేవాళ్ళు ఇంటికి వచ్చి గొడవలు బాగా పెట్టుకుంటారు. మీరు గమనించట్లేదు, నేను చాలా మందిని చూశాను అలాంటి వాళ్ళు. ఈ ఊర్లోనే కాదు, చాలా మందిని చూశాను చాలా ఊర్లో. వాళ్ళు మందిరంలో గంభీరంగా ప్రార్థన చేస్తారు, గంభీరంగా ప్రార్థన చేస్తారు. ఇంటికి వస్తే నోటికి వచ్చిన మాటల్లా మాట్లాడతారు. అప్పుడు బయట వాళ్ళకి అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో వీళ్ళకే తెలియదు. అర్థమవుతుందా? మన క్రియల్ని బట్టి మనకి దేవుడు తెలుసో లేదో బయట వాళ్ళు అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి తెలియడం అంటే మందిరానికి వెళ్ళడం కాదు. మరలా చెప్తున్నాను, దేవుడు మనకి తెలియడం అంటే మందిరానికి వెళ్ళడం కాదు. దేవుడు మనకి తెలియడం అంటే గంభీరంగా ప్రార్థన చేయడం కాదు. దేవుడు మనకి తెలియడం అంటే ఏదేదో పోకడలు చేయడం కాదు. కానీ దేవుడు మనకి తెలియడం అంటే ఆయన చెప్పిన మాటలు మన క్రియల్లో చూపించడమే. నా వైపు చూస్తూ వినండి, నా వైపు చూస్తూ వినండి. పిల్లలు ఏడుస్తారు, మీరు నా వైపు చూస్తూ వినండి. చిన్నపిల్లలు ఏడుస్తారు, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి తెలియడం అంటే ఏంటి? మన క్రియల్లో ఆయన మాటల్ని చూపించగలగాలి. ఏం చేయాలి? మన క్రియల్లో ఆయన మాటల్ని చూపించగలగాలి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా ఒకరు కాకపోతే ఒకరైనా వచ్చి అడగాలి మిమ్మల్ని, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు చర్చికి వెళ్తావా అని అడగాలి. ఇది ప్రతి ఒక్కరు మనసును పెట్టుకోండి. మన వస్త్రధారణ, మన డ్రెస్సింగ్ చూసి ఏమనాలి? నువ్వు చర్చికి వెళ్తావా అని అడగాలి. మనం లోక సంబంధులుగా కలిసిపోయి మన మాటలు మన మాట తీరు లోక సంబంధులుగానే ఉంటే మనకు కూడా ఎవరు తెలియదట? దేవుడు తెలియదు. పైకి మాత్రం ఏం చెప్పుకుంటామట? దేవుడు తెలుసు అని చెప్పుకుంటామట. సేమ్ యాస్టీజ్ అలాగా చెప్పుకుంటున్నారట. దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నారట. వాళ్ళ క్రియలు మాత్రం దుష్ట క్రియలట. వాళ్ళు సోమరిపోతులుగా ఉన్నారట, వాళ్ళు అబద్ధికులుగా ఉన్నారట, వాళ్ళు దుష్ట మృగాలుగా ఉన్నారట. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసపుస్తున్నారట, తర్వాత వదరపోతులుగా ఉన్నారట, తర్వాత అవిధేయులుగా ఉన్నారట. ఇంకా ప్రాంతంలో ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, 11వ వచనం చదువుతాం సార్. 1వ అధ్యాయం 11వ వచనం. వారి నోర్లు మూయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఇప్పటి వరకు మనం ఏం విన్నామంటే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, క్రేతు ప్రాంతంలో తీతు గారిని ఎవరు విడిచిపెట్టారు? పౌలు గారు విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు? 2 పనులు చెప్పుకున్నాం మనం. ఒకటి, సంఘంలో ఉన్న లోపాలని దిద్దడానికి, రెండోది పెద్దలను నియమించడానికి. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఆ ప్రాంతం ఎలా ఉందో మనం చూస్తున్నాం, ఆ ప్రాంతంలో ఉండే లక్షణాలు ఏంటో చూస్తున్నాం. వాళ్ళ వదరపోతులు, అవిధేయులు, మోసపుచ్చేవారు. వాళ్ళ ప్రవక్త వాళ్ళ కోసం చెప్తున్నాడు అది ఏమని? వాళ్ళ అబద్ధికులని. వాళ్ళ ప్రవక్త వాళ్ళ కోసం చెప్తున్నాడు ఏమని? వాళ్ళ దుష్ట మృగములని. వాళ్ళ ప్రవక్త వాళ్ళ కోసం చెప్తున్నాడు ఏమని? వాళ్ళ సోమరులకు తిండిపోతులని. ఇంకా కింద మనం చదువుకున్నాం ఏంటంటే వాళ్ళు సత్యానికి చెవినివ్వరట, వాళ్ళు కల్పనా కథలే వింటున్నారట, వాళ్ళ సోది మాటలు ఎక్కుతున్నాయట, సత్యం ఎంత మాత్రం వాళ్ళకి ఎక్కట్లేదట. కింద మనం 16వ వచనంలో చదువుకున్నాం, వాళ్ళు ఏమంటున్నారట? దేవుడు మాకు తెలుసు అంటున్నారట, కానీ వాళ్ళ క్రియలు చూస్తుంటే లోక సంబంధులుగా ఉంటున్నాయట. ఇంకా ప్రాంతంలో ఏం జరుగుతుంది మనం ఇప్పుడు 11వ వచనంలో చదువుకున్నాం. వారి నోర్లు మూయింపవలెను. ఎవరి నోర్లు? క్రేతు సంఘంలో ఉన్నవారు నోళ్ళు కాదు. ఆ ప్రాంతంలో కొంతమంది దుర్బోధకులు ఉన్నారట, తప్పుడు బోధ చేసే కొంతమంది బోధకులు ఉన్నారట. ఆ బోధకుల నోర్లు ఏం చేయాలట? మూయించండి. ఏం చేయండి? మూయించు. తీతు అర్జెంటుగా వాళ్ళని సైలెంట్ ఉండమని చెప్పు, వాళ్ళు బోధించొద్దని చెప్పు. ఎందుకు బోధించొద్దని చెప్పు? వాళ్ళు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశిస్తున్నారట. దుర్లాభం అంటే డబ్బుల కోసం ఏం చేస్తున్నారట? సంఘానికి చెప్పాల్సిన మాటలు చెప్పట్లేదట, చెప్పకూడని మాటలు చెప్తున్నారట. అర్థమవుతుందా? సంఘానికి ఏం అవసరం, సంఘం ఎలా బలపడుతుంది, సంఘంలో ఉన్న వాళ్ళు ప్రార్థనలో ఎలా ఎదగాలి, సంఘంలో ఉన్న వాళ్ళు వాక్యంలో ఎలా ఎదగాలి, సంఘంలో ఉన్న వాళ్ళు ఆరాధనలో ఎలా ఎదగాలి, ఈ మాటలు చెప్పట్లేదట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ లాభం కోసమే చెప్తున్నారట. ఏం చేస్తున్నారు? వారి లాభం కోసమే, వారి లాభం కోసం, వారి ధనం కోసం చెప్తున్నారట. సంఘానికి బోధించవలసిన విషయాలు బోధించట్లేదట. సంఘంలో ఇన్ని లోపాలు ఉన్నాయండి. ఒకసారి జాగ్రత్త వినండి, సంఘంలో ఇన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపం కోసం ఎవరు మాట్లాడట్లేదట. ఈ క్రేతు సంఘంలో లోపాలు చూసాం కదా మనం. ఈ క్రేతు సంఘంలో ఉన్న లోపాల కోసం ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా మాట్లాడట్లేదట. బోధకులు
వాక్యం చెప్పేవారు ఒక్కరు కూడా మీరు తప్పు చేస్తున్నారు, సరిగ్గా ఉండండి, మీరు పలానా పాపం చేస్తున్నారు, అలా ఉండకూడదు, దేవుడికి నచ్చదు, మీరు అబద్ధాలు ఆడకండి, బూతులు మాట్లాడకండి, సీరియల్ చూడకండి, లేకపోతే ఇవన్నీ కార్యాలు ఉంటాయి కదా, లోక సంబంధమైన కార్యాలు ఇవి చెయ్యకండి అని చెప్పట్లేదట. ఏం చెప్తున్నారట? వారి లాభం కోసం కల్పనా కథలు చెప్తున్నారట. సంఘానికి చెప్పాల్సిన మాటలు కొన్నైతే అవి పక్కన విడిచిపెట్టి వారి లాభం కోసం, వారి డబ్బు కోసం చెప్పకూడని విషయాలు చెప్తున్నారట. చెప్పకూడని విషయాలు సంఘానికి చెప్తున్నారట. ఇప్పుడు నేడున్న సంఘాల్లో ఇదే జరుగుతుంది. ఆ రోజున్న వాళ్ళలోనే కాదు, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. సంఘానికి ఏ మాటలు అవసరం, సంఘంలో ఎలా బలపడాలి, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి, ఇవి బోధించట్లేదు. ఎప్పుడు ఏం చెప్తున్నారు? డబ్బు. ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్పాలంటే మనం కానుకలు పెట్టి తీసుకున్నాం కదా, ఈ కానుకలు పెట్టలో ప్రార్థన అయిపోయిన తర్వాత కానుకలు వేస్తాం మనం. ఇప్పుడు చాలా సంఘాల్లో ఏం జరుగుతుంది అంటే కానుకలు పెట్టలో కానుక వేసినట్టే తక్కువ సౌండ్ వచ్చింది, గల్లు మంది అనుకోండి సౌండ్, ఏం వేసినట్టు చిల్లర వేసినట్టు. తక్కువ సౌండ్ వస్తే ఏం వేసినట్టు. చాలా మంది సేవకులు డైరెక్ట్ గానే మైకిల్లో చెప్తారు, కానుకలు పెట్టి గలగలమంటుంది, అలాగ అనకూడదు. సౌండ్లు వస్తున్నాయి కానుకల్లో వేసేటప్పుడు, సౌండ్ రాకూడదు. దేవుడు ఏమన్నా భిక్షగాడు అనుకుంటున్నారా చిల్లర వేయడానికి? దేవుడు ఎవరు కాదట, భిక్షగాడు కాదు, చిల్లర వేయకూడదు. దేవుడికి ఏమేయాలి? నోట్లే కట్టలు అట్టుకొచ్చి దాంట్లో వేసేయాలి అని చెప్తారు. ఇప్పుడు బైబిల్లో ఒక పేద విధవరాలు ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఆ పేద విధవరాలు తను సంపాదించిన దాంట్లోంచి, తన దగ్గర ఉన్న దాంట్లోంచి యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పిన తర్వాత అక్కడ కానుకలు పెట్టి ఉంటుంది. వాక్యం చెప్పేసిన తర్వాత అందరూ వచ్చి కానుకలు వేస్తూ ఉంటారు. చాలా విలువైన కానుకలు వేస్తుంటారు. వాళ్ళ చేతుల్లో ఉన్న బంగారాలు, వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బులు, బంగారు కాసులు, ఇవన్నీ వేస్తుంటే ఒక పేద విధవరాలు మాత్రం 2 కాసులు అట్టుకొచ్చి తనకున్నదంతా 2 కాసులు పట్టుకొచ్చి టక్కమని వేసిందట. ఇప్పుడు ఆవిడ వేసినప్పుడు ఏమొస్తుంది? ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. అందరూ ఆవిడ వైపు ఇలా చూసుంటారు. ఇప్పుడు సేవకులు చూసినా చూడకపోయినా విశ్వాసం మాత్రం చూస్తారు. కొన్ని సంఘాల్లో సౌండ్ వస్తే కానుకేస్తుంది ఇవిడు, చిల్లర వేస్తుంది ఇవిడు, మేమేం వేస్తున్నాం, మేము కాయంతాలు వేసేస్తున్నాం, ఆవిడ ఏమేస్తుంది? చిల్లర వేస్తుంది అని విశ్వాసులు కూడా వింతగా చూసే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆవిడ వేసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చూస్తుంటారు? సౌండ్ వచ్చింది, సౌండ్ వింటారు, చిల్లర వేసింది ఇవిడి, 2 టక్కమని 2 సౌండ్లు వచ్చాయంటే 2 కాసులు వేసింది, చిల్లర వేసిందా అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు పైకి లేచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ కానుక ఇచ్చింది ఎవరో తెలుసా అని అంటే వీళ్ళంతా వింతగా చూస్తున్నారు. అక్కడ నేనే 1000 రూపాయలు కానుక ఇచ్చింది నేనే, లేకపోతే 2000 రూపాయలు దశభాగం ఇచ్చింది నేనే, లేకపోతే నా చేతిలో ఉన్న బంగారం దేవుడికి అర్పించేసింది నేనే, కానుకల పెట్టలో ఎక్కువనే అదే ఉంటుంది అని అనుకున్నారట. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ ఇచ్చింది ఎవరంటే ఆ భేద విధవరాలు అన్నారట. ఆవిడ ఏం వేసింది? 2 కాసులు వేసింది. అర్థమవుతుందా? తనకున్న దాంట్లోంచి తన జీవనాన్ని పక్కన పెట్టి, తన దగ్గర 2 కాసులు ఉన్నాయట, తనకున్న 2 కాసులు తీసుకొచ్చి ఏం చేసింది? ఆ పెట్టెలో వేసేసింది. ఇప్పుడు 2 కాసులు కాదు, అక్కడ దేవుడు ఏం చూస్తాడు? ఇచ్చే హృదయాన్ని చూస్తాడు. అర్థమవుతుందా? కానీ సేవకులు ఏం చూస్తున్నారు? ఇచ్చే హృదయం వాళ్ళకి అనవసరం, కానుకలు పెట్టి తక్కువ అనకూడదు, సౌండ్ రాకూడదు అంతే. అర్థమవుతుంది? ఎక్కడున్న సేవకులు కూడా అదే చెప్తున్నారట. ఈ రోజు ఉన్న సేవకులే కాదు, ఆ రోజు క్రీతు సంఘంలో ఉన్న ఆ సేవకులు కూడా ఏం చెప్తున్నారంటే కానుకలు పెట్టి గల్లం అనకూడదు అని అంటున్నారట. అర్థమవుతుందా? వాళ్ళు ఆ లాభాల కోసం, దుర్లాభ అపేక్ష కోసం చెప్తున్నారట, ధనాపేక్ష కోసం చెప్తున్నారట. దేవుడికి మీరు ఇచ్చారనుకోండి, దేవుడు మీకు ఏం చేస్తాడు? రెట్టింపు ఇచ్చేస్తాడు. ఈ మాట నేను చాలాసార్లు చెప్పినట్టున్నాను, ఈ మాట తప్పు. మీరు దేవునికి ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు, రెట్టింపిస్తాడు అనేది తప్పుగాక తప్పు. అసలు ఎలా చెప్పాలంటే దేవుడు మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. దేవుడు మనకు చాలా ఇచ్చాడు. ఇప్పుడు దేవుడికి నువ్వు ఇస్తే దేవుడు ఇవ్వడం కాదు, దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవ్వగలుగుతున్నావు. దేవుడు నీకు ఏమి ఇవ్వకపోతే ఏమిస్తావు? కొంతమంది కానుకేయడానికి కూడా పాపం ఒక్కొక్కరి దగ్గర డబ్బులు ఉండవు. దేవుడు ఇస్తేనే మన దగ్గర ఉంటాయి. దేవుడు మనకి ఇస్తేనే మన దగ్గర ఉంటాయి డబ్బులు. దేవుడు ఇచ్చాడు, అవి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దాంట్లోంచి కొంత పట్టుకెళ్ళి దేవుని పరిచర్య కోసం ఇస్తున్నావు. ఆ ఇచ్చి కూడా ఏం చేస్తున్నావు? ఇచ్చేదానికి రెట్టింపు మళ్ళీ నాకు వచ్చేయాలి. ఇది స్వార్థం అవుతుంది.
అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన దాంట్లోంచి మన జీవనానికి పోను, మన ఇంట్లో ఖర్చులకు పోను, దేవుడు ఇచ్చిన దాంట్లోంచి మనం ఏం చేస్తున్నాం అంటే సంఘం చక్కగా నడవాలి, సేవకుడు పోషింపబడాలి, ఆ సేవకుడు కుటుంబం పోషింపబడాలి. ఆయన పనులన్నీ మానేసి సేవ చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? సేవకుని పోషించాల్సిన బాధ్యత మనది అని మనం ఏం చేయాలంటే మనం సంపాదించుకున్న దాంట్లోంచి కొంత తీసి హృదయపూర్వకంగా కానుక ఇవ్వాలి. ఆ ఇచ్చిన దానికి కూడా మనం ఏం చేస్తామంటే మరలా తిరిగి వచ్చేయాలని ఆలోచించుకుంటున్నామంటే అది స్వార్థం అవుతుంది. అర్థమవుతుందా? దేవుని పరిచర్య కోసం మనం ఇస్తున్నాం, అది మన బాధ్యత. మనం ఎంత మాత్రం ఏం చేయకూడదు చెప్పండి? తిరిగి ఆశించే వారిగా ఉండకూడదు. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మన దృష్టి ఎలా ఉండకూడదు? నేను ఇచ్చాను కాబట్టి దేవుడు ఇస్తాడు, నేను ఇచ్చాను కాబట్టి ఇస్తాడు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇవ్వలేదే, నీ మీద కృప చూపించి ఇచ్చాడు. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చావు కాబట్టి, నువ్వేదో కానుక వేసావు కాబట్టి, నువ్వు 1000 రూపాయలు వేసావు కాబట్టి వడ్డీ వ్యాపారం కాదు ఇది. 2000 ఇవ్వటానికి, నువ్వు 1000 ఇస్తే 2000 ఇవ్వటానికి, లేకపోతే 1000 ఇస్తే 4000 ఇవ్వటానికి ఇది వడ్డీ వ్యాపారం కాదు. నీ మీద కృప చూపించి ఆయన ఇచ్చాడు. ఆ కృప చూపించి ఆయన ఇచ్చాడు కనుక నువ్వు కృతజ్ఞతగా చేయాల్సింది ఏంటి? కృతజ్ఞత అర్పణ తీసుకొచ్చి సంఘానికి ఇవ్వడం, ఇది పద్ధతి. కానీ చాలా మంది చేసేది ఏంటంటే నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడు, నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడు, నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడంటే పట్టుకెళ్ళి, నిన్న ఒకరు చెప్పారండి నాకు, మేము వర్క్ చేసే చోట ఇక్కడున్న సంఘంలో, ఆ ఊర్లో వాళ్ళకున్న సంఘంలో వాళ్ళకి మనశ్శాంతి అనిపించట్లేదు. మనశ్శాంతి అనిపించి ఒక సంఘం పెట్టారట, పెద్ద సంఘం కాకినాడలో పెట్టారట. అక్కడికి వెళ్తేనే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుందట, అక్కడ ఇస్తేనే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుందట. అర్థమవుతుందా? ఏంటట నిన్న వర్క్ చేసే చోట చెప్తున్నారు వాళ్ళు. ఒక ఆవిడ ఉంటుందండి మా ఊర్లో, అక్కడికి వెళ్ళి వస్తే కానీ మనశ్శాంతిగా ఉంటుందంట. అక్కడ అంత ఎందుకు మనశ్శాంతిగా ఉంటుంది అని అడిగారు నన్ను. ఏమంటే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, మరి అక్కడ ఎందుకు మనశ్శాంతిగా ఉంటుంది నాకు తెలియదు, కానీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టడం మాత్రం ఖచ్చితంగా తప్పండి అన్నాను. అర్థమవుతుందా? మనం ఎక్కడెక్కడికో పోయి సంతోషాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు, ఆయన మీద మన మీద దయ చూపిస్తున్నాడు. ఆయన మనకి ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లోంచి ఏం చేయాలి? ఆయనకి ఇవ్వాలి. ఇచ్చిన దాంట్లోంచి మరలా నాకు వస్తుందని ఎప్పుడైతే ఆశిస్తున్నావో అది స్వార్థం అవుతుంది. చాలా మంది బోధలు ఏంటంటే ఇవ్వండి ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు, ఇవ్వండి ఇస్తాడని సాధారణంగా సేవ స్టార్ట్ చేసిన వాళ్ళు సేవ స్టార్ట్ చేసినప్పుడు కనీసం వాళ్ళ దగ్గర బైక్ కూడా ఉండదు. కానీ కొన్ని రోజులకి ఏసీ కారులో తిరుగుతారు. తిరగడం తప్పని నేను అనట్లేదు, పరిచయం దూర ప్రాంతాలకు వెళ్ళాలి కనుక కారు అవసరం. కానీ వారి మాట తీరుల్లో, వాళ్ళ వస్త్రధారణలో పద్ధతులు మారిపోతున్నాయి. ఇక్కడున్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారట. విశ్వాసం దగ్గర నుంచి ఎలా లాక్కోవాలని చూస్తున్నారట. విశ్వాసులు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి ఎలా లాక్కోవాలని చూస్తున్నారట. అర్థమవుతుందా? విశ్వాసులు ఇంకా తెలివైన వాళ్ళు. సేవకులు ఏం చేస్తున్నారంటే విశ్వాసుల దగ్గర నుంచి ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారు. విశ్వాసులు ఏం చేస్తున్నారు? వచ్చి కానుకేసి దేవుడి దగ్గర నుంచి ఎలా వస్తుంది, ఏమిస్తాడు దేవుడు మాకు, ఏమిస్తాడు. వీళ్ళకంటే సేవకుల కంటే కింద వాళ్ళు దారుణంగా ఉన్నారు. ఎలా సంపాదించుకోవాలి, వీళ్ళేమో విశ్వాసుల దగ్గర నుంచి ఎలా సంపాదించుకోవాలి, ఇంకా విశ్వాసులైతే దేవుడి దగ్గర నుంచి ఎలా సంపాదించుకోవాలి. భక్తి ఎలా వాడుతున్నారంటే సంపాదించుకోవడం కోసం వాడుతున్నారు. భక్తి సంపాదించుకోవడానికి కాదు, భక్తి ఇంకా ఆస్తులు పోగేసుకోవడానికి కాదు, భక్తి ఏదో మనం గొప్పోళం అయిపోవడానికి కాదు. భక్తి ఎందుకంటే మనం ఈ లోకంలో ఈ పాపాన్ని అంటించుకోకుండా చక్కగా బ్రతికి ఈ లోక యాత్రను ముగించుకుని పరలోకానికి వెళ్ళటానికి భక్తి. కానీ భక్తిని ఎలా వాడేస్తున్నాం మనం? అవసరాల కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం వాడేస్తున్నాం. సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. ఎంత మాత్రం సంఘాలు అలా ఉండటానికి వీల్లేదు కాక వీల్లేదు తీతు, వాళ్ళకి అర్జెంటుగా చెప్పు. తీతుకు చెప్తున్నారు పౌలు గారు, ఎంత మాత్రం సంఘం అలా ఉండడానికి వీల్లేదు, సంఘాన్ని సరిచేయాల్సిన బాధ్యత నీదే. వాళ్ళ నోర్లు మోయించు, అలాంటి వాళ్ళని మాట్లాడినవు కాక మాట్లాడినవు, వాళ్ళ సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం, మరికొన్ని విషయాలు వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలను ఒకసారి రివైండ్ చేసుకుందాం. మనం ఏం తెలుసుకున్నామంటే ఆ ప్రాంతంలో ఎవరున్నారు? తీతు అనే భక్తుడిని పౌలు గారు పంపించారు. పంపించి ఏం చెప్తున్నారు? 2 బాధ్యతలు ఇచ్చారు. ఆ 2 బాధ్యతలు ఏంటి? సంఘాన్ని సరిచేయడం, రెండోది పెద్దలను నియమించడం. పెద్దల కోసం ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు వారిలో ఉన్న లోపాలు ఏంటో చూసాం మనం. వారు ఎంత పాపంలో మునిగిపోయారో చూసాం. అన్ని పాపాలు ఉన్నప్పటికీ, జనాలు అంత పాపంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సేవకులు ఏం చేస్తున్నారట? పాపాల కోసం చెప్పకుండా దేనికోసం చెప్తున్నారు? కానుకల కోసం చెప్తున్నారు.
అర్థమవుతుందా? ఇప్పుడు డైరెక్ట్గా ఒక సేవకుడు వచ్చి పాపం కోసం చెప్పాడు అనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుంది చెప్పండి? అలా కోపం వస్తుందని చెప్తూ మనిషిరంటే విశ్వాసులు కోపపడిపోతారు. పలానా పాపం చేస్తున్నారు మీరు మారండి, పలానా లోపం మీలో ఉంది మారండి అంటే కోపపడిపోతారని వీళ్ళు చేసిన పని ఏంటంటే చెప్పడం మానేసి ఏం చేస్తున్నారట, కానుకల కోసం ఆశీర్వాదాల కోసం చెప్తున్నారు. పాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నారో అని అనుకుంటున్నారట వీళ్ళు. అర్థమవుతుందా? సేవకుడు ఏదైనా కొంచెం గట్టిగా చెప్పాడు అనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుంది? కోపం వచ్చి దేని చచ్చు, ఊళ్ళో చర్చలు ఉన్నాయి. వెంటనే ఏం చేస్తాం మనం? సంఘం మారిపోతాం. ఎందుకు మారిపోయాడు? పాస్టర్ గారు ఈ మధ్యలో నా ముఖం మీద ఏలెట్టే, నీ ముఖం మీద ఏలెట్టి ఎందుకు చెప్తున్నారంటే నువ్వు మారాలని, నువ్వు అలాగే ఉంటే ఏమవుతావు, నరకానికి జారిపోతావు అని నీ ముఖం మీద ఏలెట్టి చెప్తున్నారు. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? దేవుడు నాతో సూటుగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే సేవకుడి ద్వారా నేను మారాలి, నేను మార్చుకోవాల్సినవి ఉన్నవి అని అనుకోవాలి. కానీ ఏం చేస్తాం మనం? వెంటనే కోపం వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే వదిలేసి పోతారు, ఇంకా కోపం ఇస్తారు, లేనిపోని మాటలు చెప్పే వాళ్ళ మీద నిందలు వేసేవారు కూడా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి మనం సేవకుడు చక్కగా వాక్యం చెప్పేటప్పుడు దాన్ని విని అంగీకరించే వారిగా ఉండాలి. మనలో లోపాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. లోపాలు లేని వారు ఒకసారి చేయొచ్చు. ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. అక్కడ కూర్చున్న మీకైనా నిలబడిన మాకైనా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. మనం ప్రతి ఆదివారం సంఘానికి ఎందుకు వస్తున్నామంటే సరి చేసుకోవటానికి, మనలో ఉన్న లోపాలని దిద్దుకోవటానికి. కాబట్టి మనం వచ్చేదే దిద్దుకోవడానికి అయినప్పుడు సేవకుడు నిలబడి మీరు చేస్తుంది తప్పు అన్నప్పుడు కోపం ఎందుకు వస్తుంది? కోపం రాకూడదు కాక రాకూడదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మా మనసు గాయపడింది, మా మనోభావాలు ఏమయ్యాయి, దెబ్బతిన్నాయి, మీరు ఏం చేయాలి? అర్జెంటుగా మాకు సారీ చెప్తే కానీ మేము సంఘానికి రా. మీ మధ్య ఒక సేవకుడు చెప్పాడని ప్రసంగం నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంది ఎలాగ అడుగుతారు, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు క్షమాపణ చెప్తారా చెప్పరా అని అడుగుతున్నారు. మేము చెప్పం అన్నాడండి. మేము చెప్పం కాక చెప్పం. నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి? సరిదిద్దుకోవడానికేనా? నువ్వు ఎందుకు వస్తున్నావు సంఘానికి? మార్చుకోవడానికి కదా. మార్చే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. నీ మనోభావాలు దెబ్బతిన్నా, గాయపడినా, మనోభావాలు రక్తాలు గారిపోయినా కానీ మేము క్షమాపణ చెప్పం కాక చెప్పం. దేవుడు చెప్పమన్నాడు, మేము చెప్పం అంతే. దేవుడు చెప్పమన్నాడు, మేము చెప్పాం. నీకు నచ్చితే రావచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అర్థమవుతుందా? సంఘానికి ఎందుకు రావాలంటే సరి చేసుకోవడానికి రావాలి. అర్థమవుతుంది? సంఘంలో ఉన్నవారు కొంచెం మంది అయినా ఈ సంఘాన్ని చూసి బయట వాళ్ళకి ఏమనిపించాలంటే సంఘం అంటే అలా ఉండాలరా అని అనిపించాలట. ఈ సంఘం కూడా అందరిలాటల్లే వెళ్తారు, కానీ ఎందుకు వెళ్తారో వాళ్ళకైతే వెళ్తా అన్నట్టు ఉండకూడదు. అర్థమవుతుందా? సంఘం ఎలా ఉండాలంటే లోకానికి మాదిరిగా ఉండాలి. ఈ క్రేతులు ఉన్న సంఘం అలా లేదండి. కాబట్టి వాళ్ళని సరిచేయమని యవనస్తులు ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి, ఇంకా సంఘంలో ఉండే సేవకులైన వారు ఎలా ఉండాలి, పెద్దలైన వారు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తారు. మనం ఇవన్నీ ఒక్కొక్కటిగా సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే పెద్ద అవుతారు, ఇంకా యవనస్తులు ఎలా ఉండాలి, సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న సేవకులు ఎలా ఉండాలి, సేవకులు కూడా సంఘంలో ఉన్న సేవకులు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ తర్వాత చెప్పుకుంటూ వస్తారు. మనం వచ్చే వారం ఇవన్నీ చూద్దాం. వీలైతే ఒకసారి ఇదంతా చదువుకుంటారండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. దేవ, ఇప్పటివరకు ప్రభావ క్రేతులో ఉన్న ఆ సంఘం తండ్రి ఎలాగైతే లోకంలో కలిసిపోయిందో ప్రభావ, లోక సంబంధమైన ఆ కార్యాలు సంఘంలో కూడా జరుగుతున్నాయి తండ్రి మీరు తెలియజేశారు ప్రభావ. ఎంత మాత్రం ప్రభావ క్రేతువులు ఉన్న సంఘంలో తండ్రి ఈ సంఘం తండ్రి ఈనాటి సంఘాలు ఉండడానికి వీల్లేదు ప్రభావ. తండ్రి అనేకులకు మాదిరి కలిగిన విశ్వాసులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. వారు చేస్తున్న పొరపాట్లు మేము తెలుసుకుని ప్రభావ తండ్రి మీరు తెలియజేసిన రీతిని బట్టి తండ్రి అలా ఉండకూడదు. సంఘం అంటే ఒక క్రమంలో నడవాలి, సంఘం అంటే ఒక పద్ధతిలో ఉండాలని మేము తెలుసుకోవడానికి తండ్రి కృప చూపించండి, కృపలో భద్రపరచండి. విన్న ప్రతి మాట తండ్రి నా మాటగా కాక ప్రభావ నీ మాటగా తండ్రి ప్రతి ఒక్కరు అంగీకరించడానికి తండ్రి కృప దయచేయండి. మా లోపాలు మీరు సరి చేస్తుండగా తండ్రి మేము ఎంత మాత్రం తండ్రి కోపగించుకోకుండా ప్రభావ ఆ లోపాలను సరిదిద్దుకుంటూ తండ్రి ఉన్నతంగా నీలో అడుగులు వేయడానికి తండ్రి కృప చూపించండి, కృపలో భద్రపరచండి. నీలోని నిత్యమైన సంతోషం ఉంటుందని తండ్రి, నీ సంఘంలోని నిత్యమైన సంతోషం ఉంటుందని తండ్రి మేము తెలుసుకుని ప్రభావ సంఘాన్ని ఎంత
మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభు ప్రతి దినం తండ్రి ప్రతి వారం తండ్రి నీ సన్నిధిలో మొర్ర పెట్టేవారిగా తండ్రి శ్రద్ధ కలిగి నీ సన్నిధిని విడిచిపెట్టని వారిగా తండ్రి ఉండడానికి కృప చూపించమని కృపలో భద్రపరచమని ప్రతి విషయంలో ప్రభు మీ సహాయాన్ని అర్థిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రభువును రక్షకుడై ఏసై పెట్టడి వేడుకుంటుంటారు తండ్రి. అందరికీ వందనాలు.